అరాచక పాలన అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల బృందం ఫిర్యాదు. స్వాతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. టీడీపీ కుట్రపూరితంగా కేసులు పెడుతోందని కంప్లైంట్. హైకోర్టులో విచారణ జరుగుతున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పుల టీడీపీ కూటమి సర్కార్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. 9,000 కోట్ల అప్పుల కోసం 1.9 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెడతారా? ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనకు ఇదే తార్కాణమని చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ధ్వజం. డబ్బుల్ ధమాకా, శాశ్వత సచివాలయ పనుల రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే కాంట్రాక్టులు ఇచ్చారంటూ మొత్తం డబుల్ ఖర్చులు పెడుతున్నారంటూ అమరావతిలో భవనాల నిర్మాణానికి సంబంధించిన కథనాన్ని ఇచ్చారు. అర్థించిన ఆలకించని పవన్, తన కుమార్తె ఆత్మహత్యపై న్యాయం జరగలేదని కుటుంబ సభ్యుల నిరసన. బహిరంగ సభలో విద్యార్థిని ఫోటోతో ప్రదర్శన. పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 4 దశల్లో రీకాలింగ్, చంద్రబాబుస్ మేనిఫెస్టో. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం. ధర కోతాపురి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల గగ్గోలు. నిజంగా ఈ చిత్తూరు జిల్లాలో ఈ తోతాపురి మామిడి రైతులు మాత్రం చాలా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. చివరికి అనేక చోట్ల వదిలేసి వెళ్ళిపోయేవలసిన పరిస్థితి ఏర్పడుతోందంటూ వార్తలు వస్తున్నాయి. మరి గౌరవ ప్రభుత్వం వారు దీని మీద కాస్త గట్టిగా శ్రద్ధ పెడితే బాగుంటుందేమో చూడాలి. గంజాయి డ్రగ్స్పై సమరం. ఎవరు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతాం. ఈగల ద్వారా మాదక ద్రవ్యాలపై డేగ కన్ను. గంజాయి బ్యాచ్లకు వారి వెనుక ఉన్నవారికి బుద్ధి చెబుతాం. పద్ధతి మారకుంటే ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో సీఎం చంద్రబాబు గారు మామూలు జనరల్ వ్యాఖ్యలు చేస్తే తప్పులేదు, కానీ ఇందులో కూడా రాజకీయాలు చొప్పించి మాట్లాడటమే కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఇక వైసీపీ హయాంలో పట్టాల పందారం అంట. ఈ తెలుగుదేశం పత్రికలు ప్రతిరోజు జగన్ గారి మీద, వైసీపీ పాలన మీద ఏదో ఒక నిజమో అబద్ధమో ఏదో ఒకటి ప్రచారం చేసేయటం. ఇక మళ్ళీ అదేమంటే మద్యం లెక్కర కేసు అంటూ అదొక తప్పుడు వార్తలని రాసేస్తున్నారు. ఐఐటీలను అడ్డుదారులు తొక్కిచ్చారంట. ఎవరు తొక్కిస్తారు, ఎందుకు తొక్కిస్తారు? దేశానికి తలమానికంగా అఖండ గోదావరి. దేశాభివృద్ధిలో పర్యాటక రంగానికి కీలక పాత్ర. ఆంధ్రలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇక లెక్కరుగా అన్ని విశేషాలు వచ్చేసాయి, అన్నీ తెలిసిపోయాయి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నది కనిపెట్టేశారని రాసిన తెలుగుదేశం మీడియా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక కథనాన్ని రాసింది. లెక్కర్ నిందితులకు నార్కో టెస్ట్. అన్నీ తెలిసే నోరు విప్పని బాసులు అంటూ మళ్ళీ ఇప్పుడు కొత్త కథనం అనమాట. అసలు ఈ రోజు నిన్న అది రాసాం, మొన్న అది రాసాం, ఇవాళ ఇది రాస్తున్నామని ఏమాత్రం ఇంగితం లేకుండా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా రోజుకో కథనం రాస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు గంజాయి డ్రగ్స్పై చూడండి. రేవంత్ రెడ్డి గారేమో ఈగల ఉంది జాగ్రత్త, కాలేజీల్లో ఎక్కడైనా సరే డ్రగ్స్ వాడితే వాళ్ళందరినీ చర్య తీసుకుంటామని చాలా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఎక్కడ అపోజిషన్నో లేదా రాజకీయ పార్టీలని తప్పుపట్టే ప్రయత్నం కాకుండా సామాజిక సమస్యగా ఆయన చూసి సినిమా హీరోలు ఎలా వ్యవహరించాలి అటువంటి వాటి విషయంలోనే ఆయన ఉపన్యాసం చెప్తే, ఇంత సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారేమో ఏమంటున్నారు చూడండి. గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదు. ఎన్ని ఆందోళన చేసినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. మేము పోరాడితే మా కార్యాలయంపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఏమన్నా అసలు న్యాయం ఉందా దీంట్లో? టీడీపీకి నాయకుడు ఒక ఆయన బూతులు తిడితే కదా కొంతమంది వెళ్ళి నిరసనకి వెళ్ళింది, అక్కడ దాడి అన్నారు, ఇంకోటి అన్నారు. కానీ దానికి లింక్ పెట్టి చంద్రబాబు గారు లాంటి నాయకుడు, సీనియర్ నాయకుడు మాట్లాడితే ఏం చెప్పాలి? తర్వాత ఇటీవల పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్పై చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా వందలాది మందిగా ర్యాలీగా వెళ్ళి గొడవ చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టాలా అంటూ ఆయన ఇష్టం. రాజకీయ నాయకుల్ని అంటే తెనాలిలో అడ్డగోలుగా 3 యువకుల్ని వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, నేరం చేసి ఉండొచ్చు. ఆ రకంగా పోలీసులు కొట్టితే వాళ్ళని సమర్థించే పరిస్థితికి చంద్రబాబు గారు లాంటి సీనియర్ నేత వెళితే, మరి అదే పని వైసీపీ హయాంలో ఒక డాక్టర్ ఆయన రోడ్డు మీద తాగి గందరగోళం చేస్తే ఇంకేముందని ఆ డాక్టర్కి మద్దతు ప్రకటించినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడాన్ని ఎలా సమర్థిస్తున్నారో అర్థం కాదు. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే, తెగిన జోరాల గేట్ రోప్. వరదతో పోటెత్తిన జోరాల ప్రాజెక్టులకు భద్రతేది. పదిలింగా లేని సాగునీటి ప్రాజెక్టులు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ధ్వజమెత్తిన కేటీఆర్.
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీతో సహా ఎవరిని వదలలేదంటూ వెలుగు పత్రిక కథనాన్ని ఇచ్చింది. వాళ్ళ మీద కూడా జరిగినట్లుగా వీళ్ళు రాస్తున్నారు. ఇక టీ డిఫాల్ట్స్ ఆన్ ఇరిగేషన్ లోన్స్ ఫేసెస్ ఎన్పిఏ థ్రెట్, మస్ట్ రీపే 1,400 crores ఇన్ 2 days. 2 రోజుల్లో 1,400 కోట్లు కట్టకపోతే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఇరిగేషన్ ఆస్తుల్ని, ఇరిగేషన్ లోన్స్ మీద తెలంగాణ ప్రభుత్వానికి కొత్త చిక్కొచ్చి పడింది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏమంటే, స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం, సొంత సర్వేలో నెగిటివ్ రిపోర్ట్తో కంగుతిన్న కాంగ్రెస్, నియోజకవర్గాలకు దూరంగా 40% మంది ఎమ్మెల్యేలు, 5 మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, 75% నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలంటూ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టుకు కిస్తీ అంటే వాయిదాలు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కథనాన్ని ఇచ్చారు. ముందుగా ఒక 5 నిమిషాలు ఏపీకి సంబంధించి చంద్రబాబు గారి స్పీచ్, రేవంత్ రెడ్డి గారి స్పీచ్, ఈ రెండింటిని పోల్స్తూ ముందుగా అతిథులు పరిచయం చేసుకుందాం. శ్రీ శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా డ్రగ్స్ ఇటువంటి సామాజిక సమస్యల మీద కూడా ఎందుకు రాజకీయంగా మాట్లాడారు? జగన్ గారి ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా? మరోవైపు రేవంత్ రెడ్డి గారేమో ఆయన సామాజిక సమస్యను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్లుగా కనపడుతోంది తప్ప రాజకీయాలు చేసినట్లుగా అనిపించడం లేదు. సో దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి?